హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో తిథులకు చేసేటువంటి స్వీట్ అండి, లడ్డు, రవ్వ లడ్డు. మామూలుగా మనకు తిథుల్లో బెల్లం వేసి చేయరండి. ఎందుకంటే అప్పుడు తిథి వంట చేసేటప్పుడు ఈ మడుగ్గా చేస్తాము, ఇవన్నీ కష్టమవుతుంది. అందుకు చక్కెర వేసి చేస్తారు. ఎప్పటి నుంచో అది మా ఇంట్లో మేము చేసే పద్ధతి. అది తిథులకు అన్నిటికీ కూడా రవ్వ లడ్డు చక్కెర వేసే చేస్తారు. అయితే అది మామూలుగా పాలు వేసి చేస్తారు. అది జస్ట్ ఒక 2-3 డేస్ అంతే. మామూలు మనం ఎక్కువ రోజులు ఉండాలంటే పాలు లేకుండా నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. కానీ తిథికి కాబట్టి ఖచ్చితంగా పాలు వేసి చేస్తారు. అప్పటికప్పుడు తొందరగా మనకు ఇది కావాలి కాబట్టి మీరు కూడా చేసుకొని అది చూడండి, బాగుంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. మామూలుగా తిథులప్పుడే మాత్రమే తింటా ఉంటాం, మామూలుగా తినలేమని చేసామండి. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. డ్రై ఫ్రూట్స్ అవి వేస్తారు దాంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నానండి. తిథులకు చేసుకుంటారండి ఇవి. దానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, చక్కెర, పాలు, యాలకులు, పిస్తా, బాదం పప్పు, ద్రాక్ష, జీడిపప్పు, ఎండు కొబ్బరి, నెయ్యి అండి. కానీ అప్పుడు అంత టైం ఉండదండి మనం చేసుకునేంత టైము. అందుకని నేను పిస్తా, మేము ఇప్పుడు ఇంట్లోకి వాడుకుంటున్నాం కాబట్టి పిస్తా వేసుకుంటానా, లేదంటే బాదము, ద్రాక్ష, ముద్దమామిడి పప్పే, యాలకలండి. సింపుల్గా అప్పుడు ఆ టైం ఉండదు కాబట్టి. ఇప్పుడు మేము ఇంట్లోకి వాడుకుంటాం కాబట్టి పిస్తా వేసుకుంటాను. కావాలంటే మీరు కర్బూజా గింజలు, గుమ్మడికాయ గింజలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ పెట్టినానండి, స్టవ్ ఆన్ చేస్తున్నా, నెయ్యి వేసుకుంటున్నా అన్నీ వేయించడానికి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందండి ఇది. కొంచెం కాగనిస్తామండి. కాగిందండి. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు అండి. కొంచెం వేగినాక ద్రాక్ష వేస్తాం. ఇది ద్రాక్ష అండి. అన్నీ నేను ఇట్లా సన్నగా తరుక్కున్నాను, ఎందుకంటే అట్లనే వేస్తే గన గుంటకు రాదండి. అది 2 చీలికలు చేసి అట్లా. ఎండు కొబ్బరి అండి, తురుముకుంది. కొబ్బరి తొందరగా వేగిపోతుంది కదండి, అందుకు లాస్ట్న వేసుకోవాలి. ఇంతకుముందు మేము బెల్లంతో చేసినాము కదా, ఇది చక్కెరతో. ఇది తిథులకు చేసేది, మామూలుగా తిథులకు చేసుకుంటారండి. ఇది ఎప్పుడు చేసేటువంటిది. ఈ పప్పులే ఎక్కువ అవుతాయి. ఇది ఒక దాంట్లో గిన్నెలో తీసేస్తున్నానండి. పెట్టుకోవాలండి. రవ్వ ఫ్రై చేసుకోవడానికి రవ్వ 1 గ్లాస్, నెయ్యి అండి. బాగా ఫ్రై కావాలి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లైట్గా బాగా ఫ్రై అవుతుంది. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. రవ్వ వేగగానే వాసన వస్తుంది, మంచి వాసన. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. రవ్వ అండి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా. చక్కెర అండి, నేను రవ్వ ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో ముక్కాలు తీసుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు సరే వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు తీపి తినడం లేదు కాబట్టి నేను ముక్కాలు తీసుకున్నాను. ఇది కొంచెం మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకుంటే మీకు వంటకు బాగా వస్తుంది. ఇది మిక్సీకి వేసుకొని వస్తాను అండి.
ఇది చక్కెర వేడి మీద ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి. ఇవి ఇప్పుడు ముంతమామిడి పప్పు, అదేంటి బాదము, కొబ్బరి, పిస్తా, ద్రాక్ష. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేసి నెయ్యి కొంచెం వేసుకోవచ్చు, మనం వంటకు రావాలని కొన్ని. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కలిపినాం కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని యాలకుల పొడి 1/2 స్పూన్. ఇదంతా బాగా ఇట్లా ఇప్పుడు కూడా వేడిగా ఉంది. దీన్ని ఇట్లా బాగా గట్టిగా ఇట్లా అది పెట్టేస్తే కొద్దిగా పాలు వేస్తామండి. మీరు నిల్వ ఉంచుకునేదైతే పాలు పనికిరావండి. తిథులకు చేసేది కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోతుంది, పాలు వేసుకోవచ్చు. అయిపోతుంది కాబట్టి అందుకు. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా ఒత్తి పెట్టేస్తే కొంచెం సేపు నానుతుందండి. అప్పుడు మనం కట్టుకోవచ్చు లడ్డు. మనం ఇందాక ఒత్తి పెట్టినాం కదండి, ఇదంతా ఇదిగో పొడి పొడి అయిపోయింది. అప్పుడే పాలు కలిపి పెట్టినాం కదా, అవసరం అనుకుంటే కొన్ని పాలు వేసుకొని లడ్డు కట్టుకోవచ్చండి. రాకుంటే లడ్డుకు రాకుంటే ఇంకా లడ్డు కట్టడమే అండి. నేను అందుకే చిన్న చిన్న పీసులు చేసిన. అదే పెద్ద అయితే లడ్డు కట్టడానికి రావండి సరిగ్గా. ప్రత్యేకించి తిథులకు మాత్రం. మామూలు కూడా చేసుకొని తినచ్చు మనము. ఓకే, దీంట్లోనా వేసిన, ఇది వేయించిన, అది వేసినా కదా కొబ్బరి అవంతా. అది ఇప్పుడు నేను వేసిన పాలు నెయ్యి అంతే కరెక్ట్ సరిపోయింది. మీరు ఒకవేళ లడ్డూకు రాలేదు, పొడి పొడిగా అయిపోతుందంటే కొన్ని పాలు వేస్తే ఎక్కువ రోజులు ఉండవు. ఎన్ని రోజులు ఉంటాయి అత్తయ్య? ఎక్కువ రోజులు ఉండదు. అంటే అది తిథులకు అంతే. అంటే అవి కొంచెం మిగులుతాయి కదా, 2-3 రోజులు ఉంటాయి. 2-3 రోజుల వరకు అంతే, ఎక్కువ రోజులు పనికిరావు. అయితే నిలవ ఉంచుకోవాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, పాలు లేకుండా. ఇవి మనం ఆ టైం అప్పుడే ఇలా చేసుకుంటే. తిథులకు చేసే రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది తిథులకే కాకుండా మామూలుగా చేసుకోవచ్చండి, కానీ మేము చేసేది మీకు చూపించినాం, మేము తిథికి ఎట్లా చేస్తాము అనేది. మీరు కూడా చేసుకొని తినండి. ఎదిగోండి, అన్ని తుంచితే అన్ని డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. బాగుంటుంది. అంటే పిస్తా అవన్నీ లేకుండా ఊరికే బాదం పప్పు మేము వేసేదండి. ఇప్పుడు పిస్తా వేసుకున్నాం అంతే, ఇంట్లోకి తింటాం కాబట్టి. మేము తిదికైతే సారపప్పు కూడా వేస్తామండి. సారపప్పు, జీడిపప్పు, బాదము, ద్రాక్ష, ఎండు కొబ్బరి. కావాలంటే మీరు కర్బూజా గింజలు, గుమ్మడికాయ గింజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.